రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశాన్ని వైఎస్ఆర్ నగర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి నాయకులు, స్థానికంగా ఉన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హుసేన్ బాషా గారు, అలాగే మల్లికార్జున రెడ్డి గారు, ఈ ప్రాంతంలో మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అంతకుముందు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎస్కే ఫయాజ్ గారు, కోవూరు ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారు, నా సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గతంలో 19 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి మీ అందరూ కూడా పరిచయస్తుడు, అలాగే వీటన్నిటికీ ముందుండి నడిపించేటటువంటి అలావుద్దీన్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఎన్ఎస్యూ అధ్యక్షుడు రాజా, కుర్చి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కిషోరు, రెహమాన్ భాయ్, షాన్వాజ్, సంజీవ్ కుమార్ మీడియా ఇన్ఛార్జ్, లీగల్ సెల్ కార్యదర్శి సుధీర్, మా ఇఫ్రాన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, అలాగే బద్రి, హనీఫ్ భాయ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మన రంతుల్లా భాయ్, ఈ ప్రాంతం యొక్క నాయకులు వీళ్ళందరూ, కాజా రంతుల్లా, సుజాత అయితే సేవాదల్ నగర అధ్యక్షురాలు, నసీమా యూత్ కాంగ్రెస్ రూరల్ ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేశారు. పేరున అందరికి కూడా నేను ఇక్కడికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని మల్లికార్జున్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నూతనంగా ఈ మధ్య ఎన్నికలకు ముందు మా దగ్గరకు వచ్చిన ఈ ప్రాంతంలో అన్ని డివిజన్లో తిరిగి అందరినీ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని డివిజన్ కమిటీలేసి డివిజన్ కమిటీల్లో అందరిని ఉత్సాహపరచాలని ఈ ప్రాంతంలో ఉన్న డివిజన్లన్నింటిని కూడా సేకరించి అలావుద్దీన్ సహకారంతో, అలావుద్దీన్ సపోర్ట్తో ఈ ప్రాంతంలో మండల ప్రెసిడెంట్ హుసేన్ భాయ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఇంటి దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ పని చేయనందువల్లే మనం వెనకబడుతున్నామనే మా ఒక్క నినాదాన్ని వీళ్ళు స్వీకరించి మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి నాయకులే వీళ్ళందరూ, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారు, ఈ పార్టీ వీళ్ళకి పదవులు ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పుడున్న జనరేషన్కి కానీ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం ఏనాడు కూడా వాకులాడదు. ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవలోనే ఉండాలని తపనుండేటువంటి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా ఇంతమంది సోదరులు సోదరీమణులు అందరూ కూడా అభిమానంగా కాంగ్రెస్ పార్టీలో మన ఎన్నికల్లో ఫయాజ్ ఎన్నికల్లో కూడా నిలబడి కష్టపడి పనిచేసినటువంటి సోదరులు అనేక మంది ఉన్నారు. జిల్లాలోనే అత్యధికంగా ఓట్లు వచ్చింది నెల్లూరు కాంగ్రెస్ పార్టీకి, నెల్లూరు రూరల్ నియోజకవర్గమే. వైఎస్ఆర్ నగర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో మా నాయకురాలు, ప్రియతమ నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. సోనియా గాంధీ 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆ మహనీయురాలు ప్రధానమంత్రి పదవిని కూడా
ప్రాయంగా పక్కన పెట్టి ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఆమె త్యాగ నిరతిని మనం చెప్పాలంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆమె ఒక్క రాజనీతిని చూసింది. విదేశీయులైనా ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశంలో అత్తగారు ఏం చేశారు, నా భర్త ఏం చేశాడు దేశం కోసం అని చెప్పి ఆ ఇన్స్పిరేషన్తో పనిచేసినటువంటి మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ. ఆమె ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో. మనం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చేసేటటువంటి పని ఆమె త్యాగం ముందు దిగదుడిపోయని చెప్పి చెప్పాలి. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ డివిజన్లో ఉన్నటువంటి 45 డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ సభ్యులందరూ కూడా ఒక దిశ కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ శ్రేణులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, నాయకుడి మీద ఉంది ఈ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కష్టపడి పనిచేయాలి, ప్రజల్లో నిత్యం ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజల కోసం పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుంటుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ దశలో ఇక్కడ మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ నగర్లో పట్టాల నాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని వైఎస్ఆర్ నగర్గా నామకరణం చేసి ఆనాటి వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది తప్ప మరొకటి కాదని చెప్పి చెప్పాలి. ఇటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కొత్తూరు ప్రాంతం. ఈ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడ్డ పార్టీ మీద అభిమానం చాలామందికి ఉంది. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ దగ్గరికి పోనందువల్లే కాంగ్రెస్ పార్టీ బలహీనపడేదానికి ఆస్కారం. ఎప్పుడు కూడా ఓటమి నుంచే విజయం వైపు అడుగులు వేయాలని చెప్పి వీళ్ళందరికీ ఒక దిశ నిర్దేశాన్ని వాళ్ళందరికీ ఇవ్వాలని ఒక మెసేజ్ని గట్టిగా ఈనాడు ఈ డివిజన్ 45 డివిజన్ కార్యకర్తలకి, మహిళలకు అందరూ కూడా బాధ్యతను ఒప్పజెప్పడం జరిగిందని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి